హలో, మీ వాహనానికి పొల్యూషన్ చెక్ చేయించుకోవాలా? అయితే చెకింగ్ పాయింట్కి వెళ్లకుండానే మీ పొల్యూషన్ సర్టిఫికేట్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. అదేంది, బండిని చెక్ చేయకుండానే సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అనుకుంటున్నారా? పైసా సే కుచ్ భీ కర్ సక్తే హై భాయ్. టీవీ9 నిఘాలో మొబైల్ పొల్యూషన్ చెక్ పాయింట్స్ దందా ఏ తీరున నడుస్తుందో బయటపడింది. అది ఎలా నడుస్తుందో తెలుసా? పొల్యూషన్ చెక్ పాయింట్స్ టీవీ9 నిఘాలో దిమ్మ తిరిగే ఫ్యాక్ట్స్. బండి చూడక్కర్లే, చెక్ చెయ్యక్కర్లే, డబ్బు కొట్టు, పొల్యూషన్ సర్టిఫికెట్ పట్టు. బండ్లు బోలెడు, లైసెన్స్ ఒకటే గురు. వారిని ఇలా కూడా చేస్తారా అంటూ ముక్కున వేలేసుకుంటున్న ఆర్టీఏ ఆఫీసర్స్. మొబైల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ పియూసీ చెక్ వాహనాలు వాహనదారుల పట్ల శాపాలుగా మారాయి. వీటి పనేంటి? ఫస్ట్, పొల్యూషన్ కోసం ముందు వాహనాన్ని చెక్ చేయాలి. సెకండ్, పొల్యూషన్ స్థాయిని బట్టి సర్టిఫికెట్ ఇవ్వాలి. అది 6 నెలలకా, ఏడాదికా, 2 ఏళ్లకా అన్నది బండి కండిషన్ ను సరిగ్గా చెక్ చేసుకుని ఇవ్వాలి. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ లో ఘనత వహించిన మొబైల్ చెక్ పాయింట్లు ఏం చేస్తున్నాయో తెలుసా? ఏక్ బార్ దేఖో और सुनो भी. హలో అన్న, అమౌంట్ కొట్టినా అన్న 120. ఓకే రైట్. అది బండి ఫోటో కూడా పెట్టమన్నా, పెట్టినా. చూసా, చేస్తున్నా, పంపిస్తా పీడిఎఫ్ పంపించండి. ఇది కథ. మొబైల్ పొల్యూషన్ చెక్ పాయింట్స్ అంటే మొబైల్లో డబ్బులు పంపిస్తే బండి చెక్ చేయకుండానే మొబైల్ కే సర్టిఫికెట్ పంపడమా అన్నట్టుగా మారింది వాటి తీరు. హలో మాస్టారు, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. టీవీ9 నిఘాలో తవ్వే కొద్దీ పొల్యూషన్ చెక్ వాహనాల దారుణ మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎన్ని మొబైల్ చెక్ పాయింట్స్ వాహనాలు సీజ్ అయ్యాయో. లెక్క పెడితే మొత్తం 25 నుంచి 30 వాహనాలు ఆర్టీఏ షెడ్యూల్లో పడున్నాయి. దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం, సొమ్ము చేసుకోవడమే వీటి పనిగా పెట్టుకున్నాయి ఆ చెక్ పాయింట్. నిజానికి అలా ఇచ్చే సర్టిఫికెట్స్ చెల్లవు. రవాణా శాఖ అధికారులు చూసారో మీ వాహనంకు ఫైన్ తప్పదు. ఇలా టీవీ9 నిఘాలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ కనిపించే పొల్యూషన్ చెక్ వాహనాలు అన్నీ నిజమైనవి కావు. ఇలా ఇచ్చిన సర్టిఫికేట్స్ అప్డేట్ కూడా కావు. సో ఎక్కడైనా రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తే కానీ మనకు అర్థం కాదు ఇవి రియలా ఫేకా అన్నది. ఒకవేళ రవాణా శాఖ పోర్టల్లో అప్డేట్ అయినా వాహనం చెక్ చేయకుండా సర్టిఫికెట్ ఇవ్వడం కూడా నకిలీ సర్టిఫికెట్ తో సమానం. టీవీ9 నిఘాలో మొత్తం 3 అంశాల్లో మోసం జరుగుతోందని తేలింది. అందులో ఒకటి, బండి చెక్ చేయకుండానే సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అదెలాగో ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు చూస్తారు దీనిపై అధికారులు ఏమంటున్నారో. దానికి సంబంధించి మా ప్రతినిధి ఎలెందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేక్ పొల్యూషన్ చెకింగ్ పాయింట్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిపైన రవాణా శాఖ కూడా ఫోకస్ పెట్టింది. అయితే టీవీ9 కూడా దీనికి సంబంధించి ప్రజల్ని అవేర్నెస్ చేసే భాగంలో కూడా ఒక నిఘా కార్యక్రమం చేపట్టింది. దీంట్లో భాగంగానే ఒక వెహికల్కి సంబంధించినటువంటి చెక్ పాయింట్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. తెలిసిన వ్యక్తిని, నాకు పొల్యూషన్ చెక్ పాయింట్ సర్టిఫికేట్ కావాలని అడిగితే వాళ్ళు బండి ఫోటో తీసుకొని నాకు బండి అక్కడ చెక్ చేయకుండానే వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ స్క్రీన్ మీద. నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా దాదాపుగా నాకు బండి పొల్యూషన్ చెక్ పాయింట్ వరకు వెళ్లకుండానే వాళ్ళు నెంబర్తో నాకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ద్వారా వాళ్ళు 120 రూపీస్ తీసుకొని నాకు 1 ఇయర్కి పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది పొల్యూషన్ టోకన్, ఇది ఆన్లైన్ పొల్యూషన్ టోకన్, ఇది కూడా ఇష్యూ చేయడం జరిగింది. కానీ అది 9/9/2026 వరకు, అంటే ఈరోజు మీరు టోకన్ తీసుకున్నట్టున్నది. కానీ మీరు ఏమంటున్నారంటే బండి పోకుండానే ఇచ్చిరని, ఇట్లా చేస్తున్నారని 1-2 చేస్తే నేను సీజ్ చేయడం జరిగింది. మిషన్స్ ఉండి చెక్ చేయకుండా కూడా ఉన్న బండ్లను మేము పట్టుకురావడం జరిగింది. మిషన్లు లేకుండా టోకన్లు ఇచ్చే బండ్లు, తర్వాత ఒక 6 నెలలకు ఇచ్చే వ్యాలిడిటీ 1 ఇయర్కి ఇవ్వడము, 6 నెలల అట్లాంటివి ఒకటే బండికి 2 సార్లు 2 ఇయర్స్కి కూడా రెన్యువల్ చేయడము,
అట్లాంటివి మేము కూడా గమనించి ఆ బండ్లను సీజ్ చేయడం జరిగింది. టోకెన్ ఎట్లా ఉంటుందో, సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందో అలానే ఫేక్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇలాంటిదే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది తీసుకొని మనం వెళ్ళిపోతాం. సో దాని ద్వారా పొల్యూషన్ చెక్ చేసాము, అది క్లియర్గానే ఉందని మనం అనుకుంటాం. కానీ అది ఆరోగ్యపరంగా కావచ్చు, రూల్స్ పరంగా కావచ్చు, చాలా వరకు అందరినీ ఇబ్బంది పెట్టేది. సో TV9 కూడా ఒక నిఘా కార్యక్రమం చేసింది. సో పూర్తి స్థాయిలో మరొక 40-50 వెహికల్స్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తించారు. కాబట్టి వాటిని కూడా త్వరలో గుర్తించి వాటిపైన చర్యలు తీసుకుంటామనేది అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్. ముందు అధికారుల స్పందన చూసాం, కానీ అంతకుముందు అసలు బండి చెక్ చేయకుండానే సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తున్నారు అదొక్కసారి చూడండి. అర్థం కాలే. నరేష్ బోయా అప్పుడేమో హరి సార్ చేసేది. హరి ఇప్పుడేమో ఇప్పుడు ఒక్కొక్కరు చేస్తుంది. ఇప్పుడేమో నాయక్ సార్ అయినా లేకపోతే రామేశ్వర రెడ్డి సార్ ఉన్నారు. 1 year వచ్చే 126 months అయితే 60 వచ్చేసి. సరే ఓకేనా, ఇప్పుడు పెడతాను, ఈ నెంబర్ పెడతా చూడు. ఓకే, నెంబర్ కూడా వస్తా డీటెయిల్స్ నాకు. ఇప్పుడు నేను నెంబర్ మన ఇది కారు నువ్వే చేసివు కదా, నా బండి కారు TG07T09 2 చేసిన. 1 year వస్తుంది ఏదైనా. సరే సరే ఓకే అన్న. ఎంత అమౌంట్ ఎంత 1 yearకి? 120నా అన్నా? హలో, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, జర చూడండి 2 సంవత్సరాల వరకు ఎట్లయినా. హలో అన్న, అమౌంట్ కొట్టినా అన్న 120. ఓకే రైట్. అది బండి ఫోటో కూడా పెట్టమన్నా, పెట్టినా చూసినా చేస్తున్నా, పంపిస్తా PDF పంపి. 1 year వచ్చే 126 months అయితే 60. అది TV9 పెట్టిన నిఘాలో 3 అంశాల్లో మోసం జరుగుతుందని తేలింది. మీరు చూస్తున్నారు కదా, బండి చెక్ చేయకుండానే సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. నాకు కావాలంటే చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాం, ఆ ఫోటో పెట్టేస్తున్నాము, చేసేయండి అని అంటే సరే మంచిది, 1 yearకి 120 ఇచ్చేసేయండి, చేసేస్తామని. అసలు బండి ఏ కండిషన్లో ఉంది, పొల్యూషన్ ఎలా ఉంది, అది ఏమీ చెక్ చేయకుండానే సర్టిఫికెట్ జారీ చేసేస్తున్నారు. ఇలా చాలా చోట్ల జరుగుతుంది, చాలా సార్లు జరుగుతుంది, చాలా మంది చేస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, జర చూడండి 2 సంవత్సరాల వరకు ఎట్లయినా. హలో అన్న, అమౌంట్ కొట్టినా అన్న 120. అది బండి అవసరం లేదు, చెక్ చేయడం అవసరం లేదు, సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇస్తే. సిటీ వ్యాప్తంగా రవాణా శాఖ అప్రూవల్ పొందినవి కేవలం 200 మాత్రమే ఉన్నాయి. అయితే లైసెన్స్ లేకుండా 5 నుంచి 10 యూనిట్లు నడుపుతున్నారు. డివైజులు పనిచేయకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు TV9 నిఘాలో బయటపడింది. RTA రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనాలకు అంటే బైకులకు 35 రూపాయలు, 4 వీలర్స్కి 50 రూపాయలు మాత్రమే. బట్ లైసెన్స్ హోల్డర్లు ఒకే లొకేషన్కి లైసెన్స్ ఉన్నప్పటికీ వివిధ ప్రదేశాల్లో అక్రమ యూనిట్లు నడుపుతున్నారని ఇందులో తేలింది. పొల్యూషన్ రీడింగ్లను మ్యానిపులేట్ చేస్తూ వాహన యజమానుల అవసరాల ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రికార్డులు మెయింటైన్ చేయకుండా, ఆన్లైన్ సిస్టమ్ అప్డేట్ చేయకుండానే బోగస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో వాహనదారులు బీ కేర్ఫుల్. మెరిసేదంతా బంగారం కాదు. ఇలా కనిపించే వెహికల్ RTA అప్రూవ్డ్ పొల్యూషన్ చెక్ వెహికల్ కాదు. అప్రమత్తంగా ఉండండి, తెలుసుకుంటూ ఉండండి. ఏదైనా తేడాగా కనిపించినా వెంటనే RTA అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ ఫేక్ పొల్యూషన్ వాహనాలకు చెక్ పెట్టండి. సరే ఓకేనా, ఇప్పుడు పెడతాను, ఈ నెంబర్ పెడతా చూడు. ఓకే, నెంబర్ కూడా వస్తా డీటెయిల్స్ నాకు. ఇప్పుడు నేను నెంబర్ మన ఇది కారు నువ్వే చేసివు కదా, నా బండి కారు TG07T09